cream, ice, full ice, full ice, Dora ice, Gucci ice, full ice, full ice, Dora ice, Gucci ice, రంగుల ice, చల్లని ice cream, full ice cream రావాలమ్మా. ఏంటి వీడు డోరా ఐస్ బుజ్జి ఐస్ అని కార్టూన్ నేమ్స్ తోటి ఐస్ క్రీమ్లు అమ్ముతున్నాడు. ఏంటో పద చూద్దాం. ఏంటన్నా డోరా ఐస్ బుజ్జి ఐస్ అని అంటున్నావు? డోరా ఐస్ బుజ్జి ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయా? కొత్తగా వింటున్నాను. ఏది ఒకసారి చూపెట్టు. అవి ఎలా ఉంటాయి? సూపర్గా ఉంటాయా? అదేం లేదమ్మా, డోరా ఐస్ అంటే పింక్ కలర్, బుజ్జి ఐస్ అంటే క్రీమ్ కలర్, అంతేనమ్మా. పిల్లలకి ఇష్టమని అలా పేర్లు చెప్తున్నాను. ఓ అలాగా, అయితే నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఫుల్ ఐస్ ఇవ్వండి. అలాగేనమ్మా, ఇప్పుడే ఇస్తాను. ఇదిగోనమ్మా నువ్వు అడిగిన ఫుల్ ఐస్. వావ్, చూస్తుంటూనే నోరూరిపోతుంది. త్వరగా తినాలి. ఇదిగో అన్నా నీ డబ్బులు. ఐస్ ఫుల్ ఐస్, రంగుల ఐస్, చల్లని ఐస్, డోరా ఐస్, బుజ్జి ఐస్. ఏంటి డోరా ఐస్ బుజ్జి ఐసా? ఇదేంటి కొత్తగా ఉంది? ఏంటి బ్రో, డోరా ఐస్ బుజ్జి ఐసా? కొత్తగా ఉంది. ఒక బుజ్జి ఐస్ ఇవ్వండి. ఇస్తాను అమ్మా. భలే ఉందే బుజ్జి ఐస్ క్రీమ్. త్వరగా వెళ్ళి ఎవరు చూడక ముందు ఇంట్లోకి వెళ్ళి తింటాను నేను. అబ్బా, మా అక్క నాకు తెలియకుండా ఫుల్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంది. అక్క, నాకు ఫుల్ ఐస్ క్రీమ్ కావాలి, కొంచెం ఇయ్యవా? అరే, ఐస్ క్రీమ్ బండి ఇప్పుడే వెళ్ళిపోయింది. నేను ఇవ్వనురా, నాకే కావాలి. ఉండు, నేను అమ్మకు చెప్తాను. చెప్పుకోపోరా. దొంగ మొహంది ఇవ్వలే కదా, దీని సంగతి చెప్తాను. అమ్మా, అమ్మా, అమ్మ అమ్మ అక్క ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంది. నాకు ఇవ్వమంటే అసలు ఇవ్వలేదు. అమ్మ, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి, నాకు తెలీదు. అబ్బా, ఎందుకురా ఏడుస్తున్నావు? డబ్బులు ఇస్తాను, వెళ్ళి కొనుక్కోపో. ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, ఐస్ క్రీమ్ బండి అప్పుడే వెళ్ళిపోయిందా? సరేలే, నీకు ఐస్ క్రీమే కదా కావాల్సింది, కానీ ఇంట్లో పాలైపోయాయి కదరా. నువ్వు అత్త దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురా, నీకు ఐస్ క్రీమ్ చేసి పెడతాను. నీకు ఐస్ క్రీమ్ చెయ్యొచ్చా అమ్మా? అదేంట్రా సడన్ గా అంత మాట అనేసావు? నేను నీ తల్లిని రా, నాకు అన్నీ చేయొచ్చు. నీకు చిన్నప్పుడు నేను ఎన్నో చేసి పెట్టాను. మా మంచి అమ్మ. సరేనమ్మా, నేను వెళ్తున్నా. అత్త, అత్త, ఓ అత్తమ్మ, బయటికి రా.
హా, వస్తున్నా నిహాన్. అవును, కానీ ఏంట్రా ఇలా వచ్చావు? అత్త, నీ దగ్గర గేదె పాలు ఉన్నాయట కదా, తీసుకొని రమ్మంది మా అమ్మ, అందుకే వచ్చాను. హో, అలాగా, సరే ఇప్పుడే తీసుకువస్తాను ఉండు. హా, ఇదిగో నిహాన్, గేదె పాలు తీసుకో. సరే అత్త, నేను వెళ్తున్నా. సరే వెళ్ళు. అమ్మా, అమ్మా, ఇదిగోవే పాలు తెచ్చాను, తీసుకో. సరే, నువ్వు ఆడుకోరా, నేను అయ్యాక పిలుస్తాను. సరే అమ్మా.
నిహాన్ నిహాన్ ఎక్కడున్నావురా? నిహాన్ ఐస్ క్రీమ్ అయిపోయింది, రారా. ఎంత బాగుందో ఐస్ క్రీమ్. అమ్మా వస్తున్నానే. అమ్మ సూపర్ గా ఉంది, భలే చేసావే. అమ్మ ఇవన్నీ అక్కకు ఒకటి కూడా ఇవ్వద్దే, అది నాకు ఇవ్వలేదు. ఇవన్నీ నేనే తింటాను, దానికి ఒకటి కూడా ఉంచను. అరే ఒకటి ఉంచురా అక్కకి, అది ఏడుస్తుంది. అమ్మ నేను అసలే ఉంచాను, నువ్వు ఏమన్నా అనుకో. అమ్మా అరే నిహాన్గా పెద్ద ప్లానే వేసావురా. నేను ఐస్ క్రీమ్ ఇవ్వలేదని అమ్మతో చేపించుకొని ఒక్క ఐస్ క్రీమ్ కూడా ఉంచకుండా నా ఐస్ క్రీమ్ కూడా నువ్వే తింటావారా? ఆ ఐస్ క్రీమ్ నేనే త్వరగా వెళ్ళి తింటాను. అమ్మ చూసావా ఇది ఎంత మోసం చేసిందో, దీనికి ఒక ఐస్ క్రీమ్ కూడా ఇవ్వను, ఇది కూడా నేనే తింటాను. అరే ఈ ఐస్ క్రీమ్ నాదిరా. ఏం కాదు, ఇది నా ఐస్ క్రీమ్. అక్క ఇప్పుడు తినబెని ఐస్ క్రీము నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. దొంగ సచ్చినోడు ఒక్క ఐస్ క్రీమ్ కూడా ఇవ్వకుండా ఎలా తిన్నాడు చూసావా అమ్మ? చీ అమ్మ, నువ్వు నాకు కూడా ఒకటి కూడా ఉంచలే, నేను వెళ్తాను పో. ఏంటే కావ్య, ఒక్కదానివే ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటే అయిపోతుందా? తమ్ముడికి కూడా కొనాలని తెలీదా? అందుకనే వాడు అలా చేశాడు. చీ అమ్మ, నువ్వు కూడా వాడికే సపోర్ట్ చేస్తావే. నేను వెళ్తున్నా పో. వెళ్ళవే, నువ్వే మళ్ళీ వస్తావు. సరే ఫ్రెండ్స్, మా వాళ్ళ వీడియో ఎలా ఉంది, బాగుందా? అయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. డోంట్ ఫర్గెట్ ద